హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చపాతీలోకైతే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ముందుగానే పెసర్లు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇందులోకైతే హాఫ్ కప్పు పెసర్లు తీసుకుంటున్నాను. కొద్దిగా వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం క్యారెట్, కొంచెం క్యాలీఫ్లవరు, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, ఒక 2-3 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. వీటినైతే మంచిగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడైతే పావు బాజీ మసాలా వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేస్తే స్పైసీగా ఉంటుంది. వేసిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్కు విజిల్ పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ అయితే కొంచెం మంచిగా ఉడికిపోవాలండి. ఇక్కడైతే వెజిటేబుల్స్ ఉడికిపోయాయి, ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడైతే ఉడికినాయండి. వీటినైతే మంచిగా ఒక స్పూన్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇది అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే చపాతీ చేసినప్పుడైనా, రోటీలోకైనా, పుల్కాలోకైనా, దేనిలోకైనా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి. 2 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అవుతుంది. నేను ఎప్పుడైనా పెసర్లు అయితే నానబెట్టుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకొని ఉంచుకుంటానండి. అప్పటికప్పుడు మనకు కావాలనుకుంటే ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదా. చేసిన తర్వాత దీనికైతే ఇప్పుడు మనము పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి. వేసిన తర్వాత వాటిని అయితే కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే వాటర్ అవసరం ఉంటే ఇంకా వాటర్ వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగానే వాటర్ వేసుకుంటున్నాను. కుక్కరు కొంచెం వాటర్ వేసి కడిగి ఇందులో వేసేసుకుంటున్నాను. అవే సరిపోతాయండి. చూడండి, ఇక్కడైతే వెజిటేబుల్స్ మంచిగా మెత్తగా అయిపోయాయి కదా. ఒక 10 నిమిషాల సేపు స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. అది ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అవుతుంది. చూడండి, 2 నిమిషాల్లో ఈ కర్రీ అయితే రెడీ అయింది కదా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కర్రీ ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.